వీనే న్యూస్కు స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె. చూడండి, వివరాల్లోకి వెళ్దాం. తగ్గించాలి తగ్గించాలి మందులపై జీఎస్టీ రద్దు చేయాలి. మందులపై జీఎస్టీ రద్దు చేయాలి. ప్రజారోగ్యంపై బడ్జెట్ కేటాయింపులు పెంచాలి. ప్రజారోగ్యంపై బడ్జెట్ కేటాయింపులు పెంచాలి. ప్రభుత్వ ఆసుపత్రులు ప్రైవేట్ పరం చేయొద్దు. ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేట్ పరం చేయొద్దు. ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేట్ పరం చేయొద్దు. ప్రజారోగ్యంపై బడ్జెట్ కేటాయింపులు ఈ రోజు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగానే ఎఫ్ఎంఆర్ఐ కూడా ఈరోజు పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఎఫ్ఎంఆర్ఐ డిమాండ్లు ఏంటంటే, పబ్లిక్ డిమాండ్లు ఏంటంటే మందుల ధరలు తగ్గించాలి, నకిలీ నాసిరకం మందులు అరికట్టాలి, నల్ల బజార్ల మందుల అమ్మకాలు ఆపాలి అనేది పబ్లిక్ డిమాండ్స్ వస్తున్నాయి. ముఖ్యంగా ఏంటంటే మెడికల్ రిప్రజెంటేటివ్కి మాత్రమే పరిమితమైనది సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ అనేది వచ్చింది. ఈ సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ ఏదైతే లేబర్ కోడ్స్ అయితే వచ్చాయో ఇది పూర్తిగా ఎగిరిపోవడం జరిగింది. అంతేకాదు వర్కింగ్ జర్నలిస్టులకి అలాగే 27 మంది పూర్తిగా వాళ్ళ తాలూకా హక్కులను కోల్పోవడం అనేది జరిగింది. ముఖ్యంగా మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఇంతవరకు స్టాట్యుటరీ వర్కింగ్ నామ్స్ అనేది లేవు. అది తప్పనిసరి సెక్షన్ 2J అనేది ఇంప్లిమెంట్ చేసి అది పెట్టాలని, అంతేకాకుండా మెడికల్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ ప్రకారం మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఎక్కడ డాక్టర్ ఉంటే అక్కడ ప్రమోట్ చేసే అధికారం ఉంది. దాన్ని పూర్తిగా తీసేసి గవర్నమెంట్ హాస్పిటల్స్లో మెడికల్ రిప్రజెంటేటివ్స్ని అలౌ చేయకపోవడం అత్యంత దారుణమైంది. కాబట్టి ఈ యాక్ట్ని అమలు చేయాలని, అలాగే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఇచ్చేది ఏంటి అంటే 8 గంటల పని విధానం అనేది ఎంతో కష్టపడి సాధించుకుంది. 2010లో జీవో నెంబర్ 100 అనేది తీసుకురావడం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని 10 గంటలు అవసరమైతే 12 గంటలు చేయాలని చెప్పడం అనేది దారుణం. తప్పనిసరి మెడికల్ రిప్రజెంటేటివ్కి 8 గంటల పని విధానం అనేది తీసుకురావాలని, జీవో నెంబర్ 100 అనేది స్ట్రెంగ్తన్ చేయాలని, అంతేకాకుండా మెడికల్ రిప్రజెంటేటివ్స్ అందరికి కూడాను హైలీ స్కిల్డ్ కేటగిరీగా గుర్తించి శాలరీస్ ఇవ్వాలనేది ఈరోజు డిమాండ్ చేస్తూ ఈరోజు సమ్మెలోకి వెళ్తున్నాం.